నాకు తెలిసి మా ఫ్రెండ్స్ కానీ ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా ఎవరో ఒకటి కంటి తడ పెడతారు. ఆ రోజు ఎక్కేసి టెంకాయలు పోసేసుకోవాలంతే. అక్కడ ఉంది కదా, ఆడ కనబడుతుంది గర్ల్స్ స్కూల్. ఇక్కడ నుంచి సైకిల్లో వస్తూ ఉంటారు అమ్మాయిలు, పోతా ఉంటారు. ఇక్కడ నుంచి మేము కామెంట్ చేసేవాళ్ళం అమ్మాయిల్ని. అసలు మేము కొట్టేసిన కింద ఎలాంటివంటే అలా రాసేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సన్నీ లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా చదువుకున్న స్కూల్కి అయితే వచ్చాను. ఇది కూడా మా ఫ్రెండ్ గారు తీయమన్నాడు వీడియోని. అంటే మా స్కూల్లో చదువుకున్న, నాతో పాటు చదువుకున్న మా ఫ్రెండ్ గారు అయితే తీయమన్నాడు ఈ వీడియోని. ఇంకా వాడు కోరిక మేరకైతే ఈ వీడియో తీస్తున్నా. అంటే మీ అందరు కూడా చూపించినట్టు ఉంటుంది. ఇదే అనమాట మా స్కూలు. చలో పదం. ఇదో మాకు ఆ విధంగా కనపడుతుంది కదా, ఆ స్టేజ్ కాడ అక్కడ ప్రేయర్ జరుగుతుంది. మేము ఎప్పుడైనా లేట్గా వచ్చామంటే మమ్మల్ని ఇక్కడ ఆపేస్తారు. ఎక్కడ ఉంటాం మా సారు ఆ ప్రేయర్ అంతా అయిపోయినాక ఇక్కడ వచ్చి మమ్మల్ని చేత్తో కొడతారు లేట్గా వచ్చి మళ్ళీ ఇక్కడ ఈ ప్లేస్లో. సరే ఇప్పుడు మన అదైతే మన ఇది వచ్చేసి మా ప్రిన్సిపాల్ సార్ రూము. ఇది వచ్చేసి సార్ ఉంటాడు ఇక్కడ మా టీసీ ఇవన్నీ రాస్తుంటారు. ఇది వచ్చేసి మా ప్రిన్సిపల్ సార్ రూము. మెయిన్ ఏంటంటే ఎండాకాలం సెలవులు కాబట్టి పిల్లకాయలకి, అందువల్ల స్కూల్ అయితే లేదు, అందుకని పిల్లకాయలు లేదు. ఇదిగో దీంట్లో నాకు చిన్నప్పుడు జ్ఞాపకం. నేను అప్పుడు ఎంత ఉంటా, ఆ 6th క్లాస్ 10th క్లాస్ కూడా ఇంతే ఉంటా. అప్పుడు మీరు దీన్ని పెట్టుకొని ఊళ్ళో ఆడుతూ ఉండేది. ఇంకా వచ్చేవాడు ఇప్పుడు చూడు మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఆడుకుంటా బలి ఉండేది అప్పుడు మాకు. ఇది వచ్చేసి కొత్తగా కడుతున్నారు. ఇది వచ్చేసి 6th క్లాస్ నుంచి 7th 8th అట్లుండేది ఇక్కడ. ఇది వచ్చేసి అది వచ్చేసి 8th. ఇది మొత్తం ఇది నేను అన్నీ చూపిస్తాను. ఇక్కడ మా టీచర్స్కి స్టాఫ్ రూమ్, లేడీస్ టీచర్స్కి. అది వచ్చేసి బాయ్స్ టీచర్కి స్టాఫ్ రూమ్. ఇది ఇక్కడ వచ్చేసి ఇది ఉంది కదా, ఈ ఖాళీ ప్లేస్. ఇక్కడ వచ్చేసి మాకు స్టడీ అవర్ పెట్టేది అనమాట మా సార్. ఈ రూమ్ వచ్చేసి మేము థియేటర్ రూమ్ అని పిలుస్తాం మామూలుగా. మాకు ఏమన్నా సినిమాలు అవి కూడా ఒక వారంలో ఒక రోజు అయితే పెడతారు మాకు సినిమా, ఏదో ఒక సినిమా. నాకు దీనిలో బాగా గుర్తుండేది ఏంటంటే ఖైదీ నెంబర్ 150. సూపర్ ఉంటుంది మూవీ. దీనిలో నేను చూసా ఫస్ట్. ఇదో మా సార్ రూమ్, ఇది స్టాఫ్ రూమ్. ఇది ముగేస్తుంది, అది ముగేస్తుంది. ఇది వచ్చేసి మేము ఉన్నప్పుడు ఇది క్లోజ్లో ఉండింది ఇది ఈ రూము. కాకపోతే కొంతమంది పిల్లకాయల్ని అంటే అక్కడ పక్కన గర్ల్స్ స్కూల్ ఉంటుంది, వాళ్ళకి కమాండ్ చేయడం వల్ల ఇది కూడా ఓపెన్ చేస్తారు, ఇది కూడా పెట్టారు. అందువల్ల చైర్స్ ఉన్నాయి. ఒకప్పుడు అయితే చైర్స్ ఇదైతే క్లోజ్ అయిపోయింది. ఇది మేము ఉన్నప్పుడు 10th రూమ్. ఇది 10th రూమ్. నా ప్లేస్ చూపిస్తారు. మేము మొక్కలు ఉన్నాయి ఇప్పుడు ఇలా బాగుంటే నా చిన్నప్పుడు రోజు గుర్తొస్తున్నాయి. మా ఊరు చాలా గుర్తొస్తాయి మాకు. ప్రతి వారంలో రోజు చిమ్మేటోడు వస్తుంది మా రూమ్ చూపడానికి. ఇద్దరు వంతులుగా పెట్టేవాళ్ళు. ఏ రోజు నేను చూపించలే. నాతో పాటు నా ఊరు ఉద్యోగం ఉంటారు అనమాట ఇక్కడ ఈ రూమ్లో. నా ప్లేస్ వచ్చేసి ఇది ఇక్కడ ఉంది కదా, ఎదురుకుంటా. ఇక్కడ నా ఫ్రెండ్ ఒకటి ఉంటాడు, ఆకాశం రౌండ్గా లడ్డుగా ఉంటాడు, ఒకటి కూర్చుంటాడు ఇక్కడ. ఇక్కడ నేను కూర్చున్నామండి. ఇలా ఉంటుంది ఇక్కడ రోజు. దీని పక్కనే చూడండి, ఇక్కడ నేను సైకిల్ పెట్టుకునేవాడిని. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నా సైకిల్ ఇక్కడే ఉంటుంది. ఇక్కడ కూర్చుని చూసేవాడిని. బయట ఎక్కువగా నేను బయటకే పడి మేడం చెప్తాను, గాలి కూడా బాగా వస్తుంది ఇక్కడ నుంచి. అది కాక ఇంకపోతే ఇంకా ఫ్రెండ్స్ అన్నాక కొట్టుకోవడం తిట్టుకోవడం అన్నీ కామన్. ఏది చేసినా మేము ఇక్కడే. కబడ్డీ ఆడుకోవాలన్నా కబడ్డీ ఎక్కడ కాదు కానీ మామూలుగా కొట్టుకుంటూ ఆడుకుంటా ఉన్నాము. ఈ గోడకి నువ్వేసి బలిస్తలేదు. ఆ రోజులే లేదు, అట్లా భలే ఉండేది. ఇంక మళ్ళీ ఇది ఒక రోజు గ్యాప్. ఇది ఈ బెంచ్ కూడా ఇప్పుడు ఉన్నది, మేము ఉన్నప్పటికీ లేదు ఇది. ఈ రూమ్ కూడా వీళ్ళకైతే బెంచ్ వేస్తారు. మళ్ళీ ఇక్కడ వచ్చేసి 9th క్లాస్. ఇది 9th క్లాస్. ఇదైతే కూలిపోయింది చెట్టు. ఇక్కడ నేను ఒక చెట్టు వేసి అది పోయినట్టుంది బయటికి. ఇది మా 9th క్లాస్. ఈ 9th క్లాస్లో నా బెంచ్ వచ్చేసి లాస్ట్. ఇక్కడ బెంచ్ మామూలు ఇలాంటి బెంచ్ లేదు, ఇలాంటి బెంచ్ ఉంటుంది కదా. ఇలా కూర్చున్నామండి అనుకుని, ఇట్లా కూర్చొని గోడకి అనుకొని ఇలా కూర్చొని ఇలా ఇంటా ఉంటుంది. మళ్ళీ ఉంటుంది. ఓకే, ఇంకో రూమ్కి వెళ్తానండి. 9th క్లాస్లో అంత నాకు 9th క్లాస్లో అంత పెద్దగా ఏం లేదు నాకు ఫ్రెండ్స్. ఇక్కడ మా బోర్ ఉంది. ఇక్కడ ఈ బోర్ వచ్చేసి పోయింది. భలే ఉండేది. ఈ బోర్లతో మాకు చాలా జ్ఞాపకాలు అయితే ఉన్నాయి.
ఇదిగో ఈ బోర్తో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి మాకు. ఇట్లా పెట్టుకొని దెబ్బ దెబ్బ కొడతా ఉంటాడు. అవన్నీ మీకు గుర్తు ఉంటాయి, మీరు కూడా చేసే ఉంటారు. కానీ భలే ఉంటుంది. ఇక్కడ పారుతా నీళ్ళు పారుతూ ఉంటాయి. ఇక్కడ మా మ్యాథ్స్ టీచర్ నాకు ఒక చెట్టు ఇచ్చింది ఏమని చెప్పి, నన్ను చూసుకోమని చెప్పింది. ఇక్కడ ఒక చెట్టు వేసాను నేను, చాలా పెద్దదైంది. అయితే పూల చెట్టు అది వైట్ పూలకి వస్తాయి కదా, ఆ వైట్ పూలు అయితే చెట్టు అయితే నేను ఇక్కడ వేసాను. చాలా పెద్దదైంది, కానీ ఇప్పుడు ఎందుకో కొట్టేశారు. గోరింటా చెట్టు అయితే అనుకుంటా. ఇంకా ఇది కూడా ఖాళీ ఉంది, ఇక్కడ ఏం లేదు. ఫ్యాన్స్ ముడుగు పెట్టినారు ఇప్పుడు ఇట్లా. ఇది వచ్చేసి మా సీతాఫలం చెట్టు. దీంట్లో పచ్చిగా కింద వచ్చినా మేము పోసేస్తాం ఇక్కడ, అట్లుంటుంది ఈ చెట్టు. ఇంకపోతే ఈడ ఇది మెయిన్ చెప్పాలంటే మా 8th క్లాస్ రూమ్. ఇది పెద్ద హాల్, ఇది మా 8th క్లాసు. ఇక్కడ బెంచీలు ఉన్నాయి, అప్పుడు ఇక్కడ దాకా బెంచీలు. ఇది 8th క్లాస్ రూము. ఇక్కడ మా క్లాస్ రూమ్ అయితే చెప్తా ఉండేవారు మా మేడం వాళ్ళు, ఇక్కడ వచ్చి చెప్పుకునేవాళ్ళు 8th క్లాస్కి. అది వచ్చేసి మేము ఆడుకునే ప్లేస్. చూసారు కదా, కదా అదే కదా. ఇది వచ్చేసి లైట్ అనమాట. ఇక్కడ మా ఫ్రెండ్స్ కబడ్డీ ఆడుకునేవాళ్ళు. కబడ్డీ ఇక్కడే మాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. మా మేడం, మా ఇంగ్లీష్ మేడం ఎప్పుడు వచ్చినా మాకు అక్కడ చెప్పదు ప్లస్ ఇక్కడ చెప్తుంది. ఈ ప్లేస్లో కూర్చుంటుంది మా ఇంగ్లీష్ మేడం. అందరూ ఇక్కడ కూర్చో ఉంటారు. నేను కూడా ఇంగ్లీష్ మేడం పక్కనే కూర్చున్నాను. ఎందుకంటే నాకు ఇంగ్లీష్ రాదు, ఎక్కువ పెద్దది నేనే అనమాట. ఇంగ్లీష్ మీడియం అదే ఇంగ్లీష్ మీడియంలో ఎక్కువ పెద్దది నేనే. అంటే నాకు ఇంగ్లీష్ రాదు, పక్కన వాళ్ళు డిస్టర్బ్ చేస్తుంటాను. మేడం నా పక్కనే, ఆ మేడం పక్కనే కూర్చొని పెట్టుకుంటుంది నన్ను. భలే ఉండేది ఎంతైనా. ఆ రోజులే వేరు కదా. ఇక్కడ వచ్చేసి మా వంట రూమ్ ఉండేది. ఇక్కడ వంట రూమ్ ఉండేది, కొట్టేశారు. ఇవన్నీ కొత్తగా కట్టేశారు ఇప్పుడు. ఇదో 7 దాకా ఉండేది వంట రూమ్. ఈ ప్లేస్లో వంట రూమ్ ఉండేది. ఇదో మా గ్రౌండ్, అది గ్రౌండ్ కూడా చూపిస్తాను. ఇది వంట రూమ్. ఇవన్నీ ఇప్పుడే కొత్తగా కట్టారు. ఇది ఇక్కడ కూడా సీతాఫలం పెట్టింది. మేము ఎక్కువగా దానికంటే ఇక్కడ ఎక్కువ కోసేవాళ్ళం, ఎందుకంటే అవి కింద పెందలు ఉంటాయి. దీనికైతే పెద్ద చెట్టు కాబట్టి ఉన్నది. ఇదైతే నా 6th క్లాస్ నుంచి అయితే ఉంది చెట్టు. అది వచ్చేసి నేను 8th వేసాం అనుకుంటా చెట్టు. 8th వేస్తే 10th కాయలు వేసాయి. ఇది వచ్చేసి నా 6th నుంచే ఉంది. నేను 6th జాయిన్ అయినప్పటి నుంచి ఇక్కడ ఉంది. ఇది పోతే మా స్టేజ్ అనమాట. మాకు ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు తెలుసు కదా, 10th క్లాస్లో ఫంక్షన్ చేస్తారు. అలాగా ఏడ ప్రేయర్ జరుగుతుంది. మేము ముందు ఇక్కడ నిలబడుకుంటాము. మా సార్ ఇక్కడ బైబిల్ చదువుతారు. ఇక్కడ ఇలా ఉంటుంది. ఇక్కడ మా ఏమైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు కూడా ఎడ పెట్టుకుంటాం ఇవన్నీ. ఇదైతే అనమాట. నాకు ఒకటే ఒక డిసప్పాయింట్, ఇక్కడ కొత్తగా కట్టేశారు. ఆనందం ఉంది కానీ అదంతా మార్చేశారు. ఇది కూడా మార్చేస్తారు నాకు తెలిసి, ఇది కంప్లీట్ అయిపోయినాక. ఇది పోతే ఇక్కడ కూడా కొన్ని చెట్లు అయితే ఉన్నాయి, చాలా చెట్లు మాకు గుర్తుగా. అవన్నీ తీయేస్తారు. కొత్తగా ఆడేది రూమ్ కట్టుకుంటున్నారు, కానీ చూద్దారండి. ఓకే, ఇది కొత్తగా కట్టారు టాయిలెట్స్ అనమాట. టాయిలెట్స్ అనుకుంటా అవి అయితే కట్టారు. అయ్యే మనకి అంత అవసరం లేదు. అంటే ఎందుకంటే ఈ టాయిలెట్స్ కూడా కట్టింది పక్కన గర్ల్స్ స్కూల్ ఉండింది. ఆ గర్ల్స్ స్కూలు మా బాయ్స్ స్కూలు 2 కలిపేశారు. నేను ఈ స్కూల్ వదిలేసిన 1 సంవత్సరంకో 2 సంవత్సరాలకైతే కలిపేశారు. మేము అనుకుంటూ ఉండేవాళ్ళం ఒకప్పుడు గర్ల్స్ స్కూళ్ళు మాకు స్కూల్ కలిపేస్తే బాగుందని. కానీ మేము అనుకున్నప్పుడు జరగలేదు, మేము వెళ్ళిపోయినాకైతే జరిగింది అది. అదనమాట. ఇంకోటి ఉంది సీక్రెట్, ఇంకోటి అయితే ఉంది. ఈ తలుపు మా ఫ్రెండ్ గారికి డ్రాయింగ్ చేసింది. ఇది చూడండి, మేము దాముకున్నాడు ఆడుకున్నారు. ఆడ దాము పెడితే ఇది మొత్తం చెట్లు ఎక్కువ ఉండేవి. ఇక్కడ దాముకున్నాడు ఆడుకునే వాళ్ళం. దీన్ని పట్టుకునే టైట్ ఊగేవాళ్ళం. ఇంకోటి మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే ఇదన్నమాట, మా వాలీబాల్ కోర్టు. అది మేము వాలీబాల్ ఆడుకోవాలన్నా మేము అదంతా ఒకసారి భలే చెట్లు వచ్చేసినాయి. మేమంతా మా క్లాస్లో ఉన్న బాయ్స్ అందరం కలిసి అది మొత్తం చెక్కున్నాం. ఒకరోజు సొంతంగా తయారు చేసుకున్నాం మేము ఆ కోర్టు. భలే కష్టపడ్డాం అయితే ఆ కోర్టుకు కూడా. అక్కడ గుబ్బుల చెట్టు ఉంది, అది కొట్టేశారు. ఆడ ఎక్కువగా ఆడే మన పని. ఇంకోటి సీక్రెట్ ఏంటంటే 7 నుంచి మేము పాస్ పోసేవాళ్ళం.
ఆడ పోయినాడు. మామూలుగా అయితే మేము ఆడకి వెళ్ళి పోసుకోవాలి, అంత దూరం పోలాకని చెప్పి ఇక్కడ పోయి తీసేవాళ్ళం. అట్లాగే ఉంటుంది. ఆడ మళ్ళీ కడుక్కునే దానికి కరెక్ట్గా కట్టినట్టున్నారు. అది కూడా ఇటు నుంచి కూడా ఉన్నట్టుంది టాయిలెట్ రూము. బాగానే చేశారు అయితే మొత్తానికి. ఇంకా అటు పక్క వచ్చేసి మా హాస్టల్ ఉంది. హాస్టల్ కూడా చూపిస్తాను. హాస్టల్ పదరండి. ఓకే, ఫ్రెండ్స్ మా స్కూల్లో కంటే మేము ఎక్కువ హాస్టల్లోనే ఎక్కువ ఉంటాము. ఇదో చూడండి, అవి వచ్చేసి మా హాస్టల్ గృహాలు అనమాట. అక్కడే కొనుక్కుంటాము, అక్కడే స్టడీ అవర్స్, ఇక్కడ స్టడీ అవర్స్ పెడతారు. ఎక్కువగా వచ్చేసి ఇక్కడే మేము ఆడుకుంటూ ఉంటాం. ఇలాంటి చెట్టు ఇక్కడ ఉండింది. ఆ చెట్టు మీద కోతుకమ్మ మచ్చ ఆడబడింది ఒక చెట్టు. ఆ చెట్టు మీద ఈ చెట్టు మీద కోతుకమ్మ మచ్చలు ఆడుకునే వాళ్ళం. ఆ చెట్ల మీద పేర్లు రాసుకునే వాళ్ళం. భలే ఉండింది కదా అసలు. నాకు చెప్పడానికి మాత్రం రావట్లేదు, కానీ దీని మీద జీవిస్తారని కొన్ని పేర్లు ఉంటాయి. అది కదా, దాని మీద కొన్ని పేర్లు ఉన్నాయి చూడండి. దీనికంటే దాని అవతల ఎక్కువ ఇంకా ఉంటాయి. నేను రాసిన పేర్లు అన్ని తిరిగిపోయినట్టున్నాయి దీంట్లో. నేను కూడా రాసుంటా దీంట్లో. ఇదైతే మాట మెయిన్. దీనికి ఒకప్పుడు రేకులు ఉన్నాయి. ఈ రేకులు మేము పరిగిస్తూ ఉండేవాళ్ళం. తరుగున్నాడు ఆడుకున్నాం, రేకులు పైన తరుగున్నాడు. విచిత్రంగా ఆడుకుంటాం బాబు మేము. చూడండి ఎన్ని పేర్లు ఉన్నాయి వీటి మీద. మొదలు చింటూ, నాగార్జున, అన్ని పేర్లే. కిరణము. మళ్ళీ వీటిల్లో కొటేషన్లు ఉంటాయి. ఈ కొటేషన్లు అసలు మేము పట్టించుకోం. ఆ కొటేషన్ కింద ఎలాంటివంటే అలా రాస్తుంటాం. మొన్న మొన్న చాలా ఉన్నాయి పేర్లు. సో అక్కడ మేము మెయిన్ ఆడుకునేదంటే ఆడప్పుడు కనపడుతుంది కదా లాస్ట్ చివర, అదనమాట మేము ఆడుకునేది ఎక్కువగా. ఇక్కడ మాకు మా సీనియర్స్ కానీ మా జూనియర్స్ కానీ చాలా గొడవలు వస్తాయి. వేటిలో అయినా, ఆటల్లో కానీ వేరే విషయంలో అయినా, లేడీస్లో కానీ చాలా గొడవలు అయితే వస్తుంటాయి. కానీ కాంప్రమైజ్ అయిపోతాం లాస్ట్కి. ఆ విధంగా అయితే ఉంటుంది. నేను చెప్పాను కదా ఒక చెట్టు, ఈ చెట్టు కొట్టేశారు. చాలా పెద్దగా ఉండింది ఈ చెట్టు. ఈ ఉండే చెట్లకి అన్నిటికీ ఇదే పెద్ద చెట్టు. ఆ చెట్టు మీద పేర్లు రాసుకునే వాళ్ళం. మామూలుగా కోతి కొమ్మచ్చలు ఆడుకునే వాళ్ళం. ఈ చెట్టు పై నుంచి పక్కన గర్ల్స్ స్కూల్ ఉంది. ఆ గర్ల్స్ స్కూల్లో అమ్మాయిలు చూసే వాళ్ళం. చాలా ఉన్నాయి. ఈ గోడ ఉంది కదా, ఈ గోడే మాకు అడ్డగోట. ఇక్కడి నుంచి మేము అమ్మాయిలు చూసేవాళ్ళం. ఒకసారి ఎదురు చూడండి. ఈ గోడ పైన ఎక్కి మళ్ళీ ఆ రేకుల పైన ఎక్కి, అది గర్ల్స్ స్కూలు. అక్కడ ఉంది కదా, ఆడ కనబడుతుంది గర్ల్స్ స్కూలు. ఇక్కడ నుంచి సైకిల్లో వస్తూ ఉంటారు అమ్మాయిలు, పోతూ ఉంటారు. ఇక్కడి నుంచి మేము కామెంట్ చేసేవాళ్ళం అమ్మాయిలని. కానీ ఆ రోజులు చాలా ఉండేటివి, గుర్తొస్తున్నాయి. బాధలు కూడా ఉన్నాయి. నాకు తెలిసి మా ఫ్రెండ్స్ కానీ ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా ఎవరో ఒకటి కంటి తడ పెడతారు. ఈ రేకుల పైన ఎక్కి గర్ల్స్ స్కూల్ బాగా కనబడుతుంది అక్కడ. ఆ గర్ల్స్ స్కూల్లో అయితే కామెంట్ చేసి అడుచుకుంటూ ఉండేవాళ్ళం. వాళ్ళు ఆడ గేమ్స్ ఆడుతుంటారు, మేము ఎక్కడి నుంచి వాళ్ళు చూసి అరిచేవాళ్ళం. ఎందుకులే, చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పకూడదు. ఇంకపోతే ఇక్కడంతా చెట్లు మూల్చేస్తున్నాయి. కానీ అప్పుడు మేము ఇక్కడ క్రికెట్ ఆడేవాళ్ళం. ఇక్కడ మేము క్రికెట్ ఆడేవాళ్ళం. బౌలర్ ఆడుతుంటే ఆడేవాళ్ళం మేము క్రికెట్. ఈ టెంకాయ చెట్లలో కూడా ఎక్కువగా మేము వస్తే టెంకాయలు కనపడ్డాయంటే అలా క్లాసులు ఎగ్గొట్టేసి ఇక్కడికి వచ్చేది. అంటే నేను ఎక్కువ ఎగ్గొట్టలేదు, కానీ క్లాసులు కొన్ని క్లాసులు అయితే ఎగ్గొట్టున్నా. అలాగా అయితే మాత్రం ఇక్కడ భలే ఎంజాయ్ చేశాం కదా. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా నేను చాలా స్ట్రగుల్స్ కూడా ఉన్నా. నాకు ఇక్కడ కొన్ని గాయాలు కూడా తగులున్నాయి. అన్నీ మర్చిపోతే చాలా వరకు హ్యాపీగా ఎంజాయ్ చేశాను నేను ఇక్కడ. చాలా అయితే బాగుంటుంది. ఇప్పుడు మీ స్కూల్ లైఫ్ నాకు ఎలా ఉంటుందో తెలియదు, కానీ నా స్కూల్ లైఫ్ మాత్రం చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇప్పుడు దాకా మా స్కూల్లో జరిగిన అన్నీ అయితే చూపించాను. మా స్కూల్లో ఒకప్పుడు అక్కడ కానీ లేకపోతే ఇంకా బాగుండి అనిపించింది నాకు. కానీ కొత్తగా కడుతున్నారు, మంచిదే. కాకపోతే ఇదనమాట మా స్కూలు చరిత్ర. చరిత్ర అంటే ఏం లేదు,
ఇక్కడ మేము మా ఫ్రెండ్స్తో ఆడుకున్న సరదాలు కానీ చాలా గుర్తొస్తున్నాయి నాకు తెలిసి మీలో కూడా చాలామంది ఇలాంటి స్కూల్ డేస్లో గుర్తొచ్చుంటాయి. ఈ వీడియో చూస్తుంటే మీకు నాకైతే చాలా గుర్తొచ్చింది. ఈ వీడియో నాకు తీయడానికి మెయిన్ కారణం మా ఫ్రెండ్ పొగను. వాడు చెప్పాడు, ఒరే మన స్కూల్ కాడికి వెళ్ళి ఒక వీడియో తీరా, చాలా రోజులు అయిపోయింది చూసి అని చెప్పడం వల్ల నేను ఇక్కడికి వచ్చి అవును కదా తీద్దాము అని చెప్పి నేను అనుకున్నాను కానీ ఒకసారి తీద్దామని. అప్పుడైతే స్కూల్ జరుగుతున్నది, పిల్లకాయలు వస్తుంటారు కదా, డిస్టర్బ్ ఉంటుందని వాళ్ళకి. ఇప్పుడైతే వాళ్ళకి హాలిడేస్ ఇచ్చేసారు. ఇప్పుడైతే మనం తీస్తున్నాం ఇక్కడ. ఇదనమాట మన నా స్కూల్ జర్నీ 6th క్లాస్ నుంచి 10th దాకా. 10thలో నేను ఆల్మోస్ట్ కరోనా పాస్ అయిపోయాను కాబట్టి బతికిపోయా ఇంట్లో, లేకపోతే మంచి ఇదై ఉంటుంది. ఇంక ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. ప్రతి ఒక్కరూ ఈ వీడియో కనెక్ట్ అయిన ఉంటే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి ఎప్పుడైనా సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.